హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం బ్రెడ్తో ప్యాన్ కేక్ డెలిషియస్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం పంచదార, అలాగే కోడిగుడ్లు, బ్రెడ్ పీసెస్, అలాగే ఇలాచీ పౌడర్, ఇంకా ఒక గ్లాసు మిల్క్, వీటిని రెడీ చేసుకోవాలి. ఈ కొలతలన్నీ కూడా 4 బ్రెడ్ పీసెస్కి నేను చెప్తున్నాను. దానికి తగ్గట్టుగా మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి. ముందుగా ఈ పాలుని ఇలాగా ఒక బౌల్లో వేసుకుని ఇందులో ఒక 2.5 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే షుగర్ కొంచెం తక్కువే పడుతుంది, బ్రెడ్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది షుగరు ఒక 2.5 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఓన్లీ ఫర్ మిల్క్కి ఎగ్కి వేస్తే సరిపోతుంది అన్నమాట. సో వేసిన తర్వాత ఈ కోడిగుడ్లను కూడా మనం చితక్కొట్టి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగ్ బీటర్ ఉంటుంది కదా, ఆ ఎగ్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. టేస్టీగా కూడా ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ కింద తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఇందులో మనం ఈ బాగా కలిసిపోయింది కదా పాలుని గుడ్డు, ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడరు వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంతే, ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పొయ్యి మీద మనం ఇలా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితేనే బాగుంటుంది, నూనెతో బాగోదు. సో నెయ్యి వేసుకుని బ్రెడ్ పీసెస్ని పూర్తిగా డిప్ చేయకుండా స్లైట్గా అలా పైనుంచి అలా డిప్ చేసి మనం ప్యాన్ మీద వేసేసుకోవాలి. ఇలాగా ఒక ట్రిప్కి ఒక 4 చొప్పున అవుతాయండి. ఇవి వేసుకున్న తర్వాత పైన మనం ఎక్స్ట్రాగా కొద్దిగా ఉంటుంది కదా ఎగ్ మిశ్రమం, దాన్ని ఇలాగా పైన కొద్దిగా వేసుకోవాలి. అంటే పూర్తిగా డిప్ చేయలేదు కదా, అందువలన అనమాట అండి. లోపలికంటూ వెళ్ళాలంటే ఇలా పైనుంచి కొద్దిగా వేసుకుంటే లోపలికి వెళ్తుంది. అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం అడుగున ఉంటుంది కాబట్టి కలిపి మనం వేస్తే ఇలాచీ పౌడర్ కూడా పైన వచ్చి బాగుంటుందన్నమాట. తర్వాత పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని దీన్ని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎగ్ అలాగే షుగరు ఇవన్నీ కలిసాయి కాబట్టి, ఇలాచీ పౌడర్ కూడా ఉండడం వలన నీసు వాసన అది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూసారా, 2 వైపులా ఇలా దోరగా కాల్చుకోవాలన్నమాట. మరి ఇందులో ఉన్న చాలా సింపుల్గా, ఇంగ్రీడియంట్స్ ఏమీ ఎక్కువేం లేదు, అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. అంటే ఇది ఇందులో నెయ్యి అవి ఉన్నాయి కాబట్టి మనకి హెల్త్కి మంచిది కాదేమో అని అనుకుంటారు, కానీ ఎప్పుడోసారి మనం చేసుకుని తినడానికి పెద్ద ఇబ్బంది ఏం ఉండదు. కాబట్టి ట్రై చేసి చూస్తారు కదా మీరు కూడా. మరి మీకు కనుక ఈ డిష్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.